హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలో పెద్ద నంది విగ్రహం మన పార్వతీపురం దగ్గరలో ఉన్న అడ్డాప్శీల గ్రామంలో శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది. ఈ ఆర్చ్ కింద నుండి లోపలికి వస్తే మనకి లెఫ్ట్లో ఒక చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు దగ్గర కొంతమంది పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారు. చూడండి, కొండ కూడా పక్కనే ఉంది. చెరువు పక్కన ఈ రోడ్డు మీద నుండి 100 మీటర్స్ లోపలికి వెళ్తే మనకి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అయితే వస్తుంది. మీలో చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ కామెంట్ అయితే చేయడం లేదండి. ప్లీజ్ లైక్ కామెంట్ అయితే చేయండి. మీరు అలా చేయడం వల్ల మరో 10 మందికి మన ఛానల్లో వీడియోస్ పుష్ అవుతాయి. మీ సపోర్ట్ అదే నాకు. మనం ఈ టెంపుల్కి రాగానే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది ఈ నంది విగ్రహం. చూస్తున్నారు కదా, ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహం మన పార్వతీపురం అడ్డశీలలో ఉంది. ఇంకోవైపు శివుని యొక్క విగ్రహం కూడా ఉంది. ఇది కొండ మీద ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. కొండ పక్కన నిజంగా కైలాసంలో ఉన్నట్టే మనకు కనిపిస్తుంది ఈ శివుని యొక్క విగ్రహం. టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు కొంతమంది గేట్లని ఐరన్ రాడ్లని తీసుకుని వస్తున్నారు. బహుశా లోపల పనులు జరుగుతున్నట్టు ఉన్నాయి, రెన్యువేషన్ పనులు. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అడ్డాప్శీల పార్వతీపురం అని రాసి ఉంది, చూస్తున్నారు కదా. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అన్ని కొండల మీద గుళ్ళు ఉంటాయి, కానీ ఈ టెంపుల్ కొండకి ఆనుకొని ఉంటుంది. సగం కొండ సగం టెంపుల్ అనే ఆకృతిలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఈ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవ్వగానే మొదట్లో మనకు కనిపించేది వినాయకుడి యొక్క విగ్రహం కనిపిస్తుంది. అందరూ వినాయకుడిని మొక్కుకొని పక్కన ఉన్న మెట్ల మార్గం గుండా ఈ కొండ చుట్టూ తిరిగితే టెంపుల్లోకి ప్రవేశం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మెట్ల మార్గం నుండి వెళ్తున్నప్పుడు మనకి కొండ కనిపిస్తుంది. కొండ అయితే ఏటవాలుగా వాలిపోయినట్టు ఉంది, చూస్తున్నారు కదా. ఈ మెట్ల మార్గం చుట్టుపక్కల కూడా మొత్తం అడవిలా కమ్మి ఉంటుంది. చూస్తే ఎవరైనా ఈ టెంపుల్కి వస్తే ఈవినింగ్ 5 లోపే రండి. ఎక్కువ మంది ఉంటే పార్వతీపురం దగ్గర కాబట్టి పర్వాలేదు. మనం మెట్ల మార్గం కూడా వస్తున్నప్పుడు ఒక లింగం ఆకారంలో కనిపించింది. దీనికి పూజలు కూడా చేస్తున్నారు, చూస్తున్నారు కదా కిందన. చాలామంది ఇక్కడికి వచ్చి బొట్లు అన్నీ పెట్టినట్టు ఉన్నారు పసుపు కుంకుమలతోనే. ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది కూడా పిక్నిక్లు అన్నీ వేసుకుంటుంటారు కదా. మనలో చాలామంది తోటపల్లి బ్యారేజ్కి వస్తూ ఉంటారు పిక్నిక్ సమయాలకి. అలా వచ్చిన వారంతా చాలామంది ఈ టెంపుల్కి కూడా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అనేది ఖాళీ ఉండదు కార్తీక మాసం వేళల్లో. ఎందుకంటే ఇక్కడ శివుడు స్వయంభూ లింగ రూపంలో ఆవిర్భవించిన ప్రదేశం అని అందరూ చెప్పుకుంటారు. మనం వెళ్ళిన టైము మధ్యాహ్నం 1 గంట. భక్తులు వస్తున్నారని అప్పుడే పూజారి గారు తలుపులన్నీ తీస్తున్నారు. అదిగోండి, తీస్తూ వస్తున్నారు. శ్రీ విశాలాక్షి దేవి మందిరం ఇది. శ్రీ రమా సత్యనారాయణ స్వామి చూస్తున్నారు కదా, లోపల అయితే చిన్న విగ్రహం అయితే ఉంది. ఈ కొండ మాత్రం వాలిపోయి ఉంది. ఈ లోపలికి వెళ్ళి ఒంగోలు వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన వాళ్ళు మాత్రం. ఈ ఆలయం యొక్క చరిత్ర 1550వ సంవత్సరంలో గర్భిదాసు అనే మహర్షి ఆజాన బ్రహ్మచారిగా ఉండేవారని, ఆయన తన శిష్య బృందంతో ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా ఒకరోజు రాత్రి ఇక్కడ బస చేయవలసి వచ్చింది. అలా పడుకున్న సమయంలో పరమేశ్వరుడు తన కలలో కనిపించి, ఇక్కడ నేను స్వయంభూ లింగ రూపంలో వెలిశానని, ఇక్కడ నుండి కాశీకి కూడా మార్గం ఉందని, ప్రతిరోజు కాశీ నుండి గంగాజలం తీసుకువచ్చి తనకి అభిషేకం నిర్వహించమని చెప్పినట్లు ఇక్కడ కథారూపంలో ఉంది. ఆ విధంగా కొన్ని రోజులు పూజలు అయితే నిత్యం జరుగుతూ ఉండేవి. ఒకరోజు పూజ జరుగుతున్న సమయంలో కొన్ని బండరాళ్ళు కొండ మీద నుండి జారు పడుతున్నప్పుడు మన గర్భిదాసు మహర్షి తన వీపుని అడ్డంగా పెట్టి తన తపశ్శక్తితో ఆ బండరాళ్ళను అడ్డుకున్నారు. ఈ ఆలయం యొక్క చరిత్ర 1550వ సంవత్సరంలో గర్భిదాసు అనే మహర్షి ఆజాన బ్రహ్మచారిగా ఉండేవారని, ఆయన తన శిష్య బృందంతో ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా ఒకరోజు రాత్రి ఇక్కడ బస చేయవలసి వచ్చింది. అలా పడుకున్న సమయంలో పరమేశ్వరుడు తన కలలో కనిపించి, ఇక్కడ నేను స్వయంభూ లింగ రూపంలో వెలిశానని, ఇక్కడ నుండి కాశీకి కూడా మార్గం ఉందని,
ప్రతిరోజు కాశీ నుండి గంగాజలం తీసుకువచ్చి తనకి అభిషేకం నిర్వహించమని చెప్పినట్లు ఇక్కడ కథారూపంలో ఉంది. ఆ బండరాళ్ళు పడే సమయంలో కాశీకి వెళ్ళే మార్గం కూడా మూతపడిందని చాలా వరకు చెప్పుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయం అనేది శిథిల వ్యవస్థలోకి మారిపోయింది. తర్వాత 2012వ సంవత్సరంలో కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసుకొని గ్రానైట్ శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మిగిలిన దేవుళ్ళని కూడా ప్రతిష్ఠించారు. మొదటిగా శ్రీ గణపతి, రెండవది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మూడవది శ్రీ విశాలక్షిదేవి, నాలుగవది శ్రీ అన్నపూర్ణేశ్వరి, ఐదవది శ్రీ గజలక్ష్మి, ఆరవది శ్రీ కాలభైరవేశ్వరుడు. ఈ 6 ఆలయములు ఉన్నాయి. శ్రీ ధ్యానశంకరుడు, మహానంది, ధ్వజస్తంభం, ఆలయ గోపుర శిఖరం, నవగ్రహ మండపం, నాగదేవత, తులసీమాత విగ్రహములు మరియు ముఖమండపం, భోగశాల భక్తులు ఆర్థిక సహకారంతో ఈ గుడి నిర్మించి ఉన్నాము. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ద ఛానల్.